యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దంటు మల్కాపూర్ గ్రామంలో గ్రామసభ రసబసగా మారింది. పంచాయతీ సెక్రటరీ నిధులు దుర్వినియోగం చేశారంటూ గ్రామస్తులు పంచాయతీ సెక్రటరీతో వాగ్వాదానికి దిగారు. పంచాయతీ సెక్రటరీ మీద వచ్చిన ఆరోపణలు నిజ నిర్ధారణ అయ్యే వరకు గ్రామసభ నడవబోయని సభను వాకౌట్ చేసి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఆరోపణలపై అధికారులకు ఇప్పటికే వివరణ ఇచ్చానని గ్రామస్తుల సమక్షంలో తెలిపే అవకాశం కోసం కొందరు గ్రామస్తులు కల్పించలేదని కార్యదర్శి రమాదేవి పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టం అనుసరించే నిధులను గ్రామ పంచాయతీ అభివృద్ధికి కేటాయించామన్నారు. నిధుల దుర్వినియోగం ఎక్కడా జరగలేదని కార్యదర్శి రమాదేవి స్పష్టం చేశారు. ఈ రోజు మా దండు మల్కాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ జీపీడీపీ ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ రోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గ్రామ సభల్లో కొన్ని అనుకోని సంఘటనలు, ఎందుకంటే మా గత 7 నెలలుగా మా ఊర్లో జరుగుతున్న, మా గ్రామ పంచాయతీలో జరుగుతున్న విషయాల మీద మా ఊర్లో ఉన్న ప్రజలు కొందరు కలెక్టర్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ నిధులు గత 2 సంవత్సరాలు స్పెషల్ ఆఫీసర్ టైంలో ఏదైతుందో దాంట్లో దుర్వినియోగం జరిగినాయి అనే విషయంలో నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే నేను డిసెంబర్ 22 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మార్చి 3 తారీఖు నుంచి మాకు సర్పంచులకు అందరూ ట్రైనింగ్ ఇచ్చారు. సర్పంచుల ట్రైనింగ్ అయిపోగానే మన గ్రామ పంచాయతీలో దగ్గర 18 రకాల రికార్డులు ఉంటాయి. అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ది అనే విషయం నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను వచ్చి మార్చి ఫస్ట్ వీక్ లో ఒకసారి మన గ్రామ పంచాయతీ క్యాష్ బుక్ కానీ చెక్ బుక్ కానీ అన్ని ఇవ్వమని అడగడం జరిగింది సెక్రటరీ గారిని. మిస్గైడ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో స్పెషల్ ఆఫీసర్ టైంలో ఏం చేసిరో నాకు ఐడియా లేదు, కానీ మేమున్న 3 నెలల్లోనే నన్ను మిస్గైడ్ చేసుకుంటూ, నన్ను పక్కదారులు పట్టించుకుంటూ, నాతో సంతకాలు పెట్టించి తీరా చూసి ఇప్పుడు నాకే షోకాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు ఈ సెక్రటరీ గారి పెట్టుకుని గ్రామ పంచాయతీలో పని చేయలేను. ఇట్నే చేసుకుంటూ పోతే 3 నెలలకే 3 లక్షల అవకతవకలను వచ్చింది. ఇంకా 4 రోజులు పోతే ఇంకెన్ని వస్తుందా నా మీద? నాకు సెక్రటరీ వద్దు సార్, వేరే సెక్రటరీ అని. నేను మల్కాపురం పంచాయతీ కార్యదర్శిగా గత స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ నుండి మల్కాపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గతంలో నేను వచ్చినప్పుడు ఈ గ్రామ పంచాయతీలో 250 రూపాయలు ఉండే. అలాంటి టైంలో నేను ఈ గ్రామ పంచాయతీ రెవెన్యూని పెంచాను అండ్ ట్యాక్స్ పెంచి 1 కోటి ఆదాయం దాకా తీసుకొచ్చాను. అండ్ అప్పుడు ఉన్న వాటర్ సమస్య చాలా ఉండే. వాటర్ సమస్య కోసం కూడా నేను సిఎస్ఆర్ నిధుల నుంచి పైప్ లైన్ వేయించడం జరిగింది. 2 డివిస్ నుంచి 2 బోర్లు కూడా వేయించడం జరిగింది. అండ్ ఐఓసిఎల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అండ్ కలెక్టర్ అప్రూవల్ తీసుకొని 2 బావులు కూడా తోడించడం జరిగింది. అండ్ 1 రూపాయి కూడా నిధుల దుర్వినియోగం జరగకుండా పనులు చేశాను. అండ్ గ్రామ పంచాయతీ నుండి వీలైతే అభియోగం చేస్తున్నారో 53 లక్షలకి 53 లక్షలలో 1 రూపాయి కూడా నిధుల దుర్వినియోగం జరగలేదు. ప్రతి దానికి ఎంబీ ఉంది. అది ఈవెన్ డిఎల్పిఓ గారు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా ఎంబీ ఉంది. కాకపోతే ప్రొసీజర్ ల్యాబ్స్ మాత్రమే చేశారని ఉంది. దుర్వినియోగం 1 రూపాయి కూడా జరగలేదు. అనవసరంగా గ్రామ సభ పెట్టి నన్ను వన్ వేలో టార్గెట్ చేస్తూ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానన్నా వినకుండా వాళ్ళు మైక్ లాక్కోవడం ఇలా చేయడం జరిగింది.